ఇక్కడ ఇది ఒకటైతే ఇక్కడి నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలుపెట్టారు. మొత్తం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కింద ఏపీఎస్బిసిఎల్ ఫండ్ రైజింగ్కి వెళ్ళారు. మొత్తం 2 వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టారు. బయట కూడా బారో చేయడం మొదలుపెట్టారు తాకట్టు పెట్టి. ఫస్ట్ వచ్చి 10 ఏళ్ల బాండ్ 9.62% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8,305 కోట్లు అడిగారు, మొబిలైజ్ చేశారు. అదే మరి సిరీస్ 2 9.62%. సిరీస్ 3కి పోయే కొందికి ఎవడు రాలా. ఇక్కడ దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్, ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ 1.44% ఇచ్చారు. 166 కోట్లు పే చేశారు కమిషన్. దాంట్లో కూడా కమిషన్ ఉందని తెలియదు. మరి అంటే ఏ విధంగా పోయారో వీళ్ళని ఇంకా లెక్కలేంతనం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని 10 డిపార్ట్మెంట్స్, ఇవన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఏపీఈపీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఆ డబ్బులు తీసి ఇక్కడ పెట్టుబడి పెట్టించారు. ఏపీఎస్పీ డిసిఎల్ పెన్షన్ అండ్ గ్రాట్యుటీ ట్రస్ట్, ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, ఏపీ జెన్కో ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్, ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని తీసిచ్చారు. దానికి కూడా మాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఇంట్రెస్ట్ రేట్ అక్కడ వచ్చేదానికంటే దీంట్లో తక్కువ వస్తూ ఉందని. ఒరిజినల్గా అక్కడ వచ్చేదానికంటే తక్కువ వస్తే అది ఎంప్లాయీస్కి కూడా నష్టం. అలాంటి నష్టం వచ్చినా పర్వాలేదు, వీళ్ళ పర్పస్ సర్వ్ కావాలని వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ వచ్చినప్పుడు ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో 2,268 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అట్ ది రేట్ ఆఫ్ 8.5%. అదే వాళ్ళు బయట ఇన్వెస్ట్ చేస్తే బాండ్స్ అవన్నీ కూడా మార్కెట్ బాండ్స్ ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తే 9.62% వస్తుంది. అంటే దగ్గర 1.12% ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి వచ్చారు. సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు వాళ్ళు. ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి 10 కోట్లు అంటే 10 × 10 25 × 10 250 కోట్ల రూపాయలు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి వాళ్ళకు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి జీవో ఇవ్వడం, ఏఆర్ఈటీ రెవెన్యూస్ 10 డిపోస్ నుంచి ఎస్క్రో అకౌంట్ ఇచ్చేసారు. ఆ ఎస్క్రో అకౌంట్ నేరుగా డిపార్ట్మెంట్కి వస్తుంది. ప్లస్ 1 డేలో మళ్ళీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అప్పుకి వెళ్ళిపోతుంది. ఆ ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు. అది కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ చూపించి డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. అమౌంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది 14,275 కోట్ల 96,000 ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కొత్త రూట్ ఒకటి పెట్టారు, స్పెషల్ మార్జిన్. ఇది ఒకటి పెట్టి 9/11/2021 ఆన్వర్డ్స్ దీన్ని డబ్బులు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ అకౌంట్లో దగ్గర 20,676.99 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా 15,134 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్కి, 3,876 కోట్లు ఎన్సీడీ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం పంపించే పరిస్థితి వచ్చారు. అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మోసం చేసి 25 ఏళ్ళు 10 ఏళ్ళు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు కట్టడానికి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వే ఫార్వర్డ్ మీరు విన్నారు ఏం జరిగిందని. ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎవరు చేసుంటారని అనుకోను. నేనైతే వినలేదు ఇంతవరకు నా 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో అంత పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు.